టైం వచ్చేసి 4 అవుతుంది. చూద్దాం 4 నుంచి నైట్ 10 లోపు ఎంత కొడదాం అనేది. ఓకే, సడన్ గా మలుపునికి రాదు, మీరు ముందు చెప్పాలి. థియేటరా, ఇవే తలకైనా వీళ్ళు ఉంటాయిరా బాబు. దీనివల్ల రైడ్ క్యాన్సల్ చేసింది నీ అమ్మ చెత్త. ఎందుకు ఎందుకురా, ఎందుకు పుడతారు? ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి అవి అనమాట. మెసేజ్ చేసాను, వస్తుందని చెప్పాడు, లిఫ్ట్ లో ఉన్నా అని చెప్పాడు. జస్ట్ టైం వచ్చేసి 4 అవుతుంది. చూద్దాం 4 నుంచి నైట్ 10 లోపు ఎంత కొడదాం అనేది. ఓకే, కానీ ఛార్జింగ్ అప్పటి వరకు ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే ఛార్జర్ డిక్కీలో ఛార్జర్ వర్క్ అవ్వట్లేదు. డిక్కీ ఛార్జర్, పవర్ బ్యాంక్ లేదు ఇప్పుడు నాతోటి. పవర్ బ్యాంక్ తీసుకోవాలి, లేకపోతే డిక్కీ ఛార్జర్ని సెట్ చేయించుకోవాలి. వైరింగ్ ప్రాబ్లమా మరి ఏం ప్రాబ్లమో తెలీదు. సడన్గా నిన్నటి నుంచి వర్క్ అవ్వట్లేదు. ఛార్జింగ్ లేకపోతే చాలా ఇబ్బంది అబ్బా ర్యాపిడ్గా కొట్టడం, ఎందుకంటే మొబైల్ కంటిన్యూస్గా వర్క్ అవుతుంటుంది ఆ బ్యాక్గ్రౌండ్లో, కాబట్టి ఛార్జింగ్ దిగిపోతూ ఉంటుంది. సో పవర్ బ్యాంక్ ఆర్ డిక్కీ ఛార్జర్ ఉంటేనే సరిపోద్ది. ఫస్ట్ ఆర్డర్ పికప్ డన్, లింగంపల్లి రైల్వే స్టేషన్. ఓకే, 90 రూపీస్ వరకు రావచ్చు అనుకుంటా, ఎందుకంటే ఇది స్కూటీ ఆర్డర్. సో ఓలాలో రైడ్ వచ్చింది 950 మీటర్స్. ఫస్ట్ రైడ్ అయితే కంప్లీటెడ్. సారీ బ్రో, రికార్డ్ చేయలేకపోయాను ఇది. ఆ బ్రో మంచి ఫ్రెండ్లీగా మాట్లాడాడు, కెమెరా రికార్డ్లో ఉంది అనుకున్నా, కానీ ఆఫ్లో ఉన్నది చూసుకోవాలా. ఆ వెనక ఆటో ఒకటి చికాకు చేశాడు, ఆ చికాకులో ఉండి కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాడు డ్రాప్లో. సో అందుకే సెకండ్ ఆర్డర్ రికార్డ్ ఆన్ చేసా ఇప్పుడే. పికప్కి వెళ్తున్నా, అది కూడా లొకేషన్ అటు పెట్టారని చెప్పి, అదే లొకేషన్ అటు సైడ్ ఉందని అటు సైడ్ వెళ్తున్నాను. సడన్ గా మలుపునికి రాదు, మీరు ముందు చెప్పాలి. చేయి పెట్టండి సార్, ఇప్పుడు పెట్టండి చేయి. $76 వచ్చిందా? ఓకే, 80 రూపీస్ చేసింది. ఓకే, సో ఎర్నింగ్స్ వచ్చేసి 180 రూపీస్ అయినాయి టుడే ఎర్నింగ్స్ 2 రైడ్లకి. ఫస్ట్ రైడ్ సెకండ్ రైడ్ కలిపి 180. ఓకే, ఇప్పుడే ఫ్యూల్ కొట్టించా 250 రూపీస్. ఇప్పుడు ఆన్ చేద్దాం ర్యాపిడో వల్ల. ఛార్జింగ్ అయిపోతా ఉంది బ్రో, ఛార్జింగ్ 69 రూపీస్, సారీ 69 ఉంది. ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్కి అయితే వచ్చాను, మళ్ళీ 18 రైడ్స్ కంప్లీట్ చేశాను. గ్రీన్ కలర్కి వచ్చిందంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అర్థము. చిన్న రైడ్స్ కాదు, పెద్ద రైడ్స్. ఐ వాంట్ బిగ్ రైడ్స్, బిగ్ రైడ్స్, బిగ్ రైడ్. 1 2 అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇందాకే అమ్మా కవరీల్స్, అమ్మా 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 అమ్మా, అరేవుడు కొట్టేస్తాం, కన్ఫర్మ్ అరేవుడు కొట్టేస్తున్నా. 19 కిలోమీటర్స్ మాదాపూర్ పడింది రేటు. చాలరా బాబు, మెసేజ్ పెడదాం మర్చిపోయినా, కమింగ్ 2 minutes అని పెట్టాను, ఎందుకంటే ముందే అరేవుడు కొట్టేస్తా. క్యాన్సిల్ చేస్తారని తలకే నొప్పి. అరేవుడు కొడితే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు, క్యాన్సిలేషన్ ఫీ అడుగుతుంది. సో మ్యాక్స్ చెయ్యరు. దగ్గరలో ఉన్నప్పుడు 1 కిలోమీటర్ లోపు ఉన్నప్పుడు ఒక్కోసారి అరేవుడు అవుతుంది. ఓకే, ట్రై చేయండి. 1 కిలోమీటర్ లోపు ఉన్నప్పుడు అరేవుడు కొట్టడానికి ట్రై చేయండి. అయిందనుకో మీ లక్కు, ఎందుకంటే పోయే లోపు వాళ్ళు క్యాన్సిల్ చేద్దామన్నా వాళ్ళకి క్యాన్సిలేషన్ ఫీ మీకు పక్కా వస్తుంది ఒక్కోసారి. థియేటరా, ఇవే తలకైనా వీళ్ళు ఉంటాయిరా బాబు. దీనివల్ల బయటకు వచ్చింటారా, లేకపోతే ఏంటి? మెయిన్ గేట్ దగ్గరనే ఉండాలా మేడం, రోడ్ మీద? అది ఇక్కడ అందరు ఆగారు, ఇక్కడ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, అక్కడే ఉన్నాం మేడం. సరే సరే, ఇక్కడ వెయిట్ చేస్తున్నాను గేట్ దగ్గర. శ్రీజ, ముందుకెళ్ళాలా? అక్కడ తీసుకొద్దా? ఓకే, ఓకే.
ఓకేనా? కుకట్పల్లి నుంచి ఒక రూట్ ఉంది ఇటు సైడ్. మీకు ఎగ్జాక్ట్ తెలుసా? కన్ఫర్మ్ తెలిస్తే ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఇది కాదు అన్నారు అనుకో, డబల్ డబల్ అవ్వకూడదు మళ్ళీ. అదే ఆ, అందుకే ఆ. అంటే ఈ టైంలో ప్రైజ్ నగర్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సరే అలాంటి చూద్దాం ఇంకేముంది అదే అంటాం. వస్తుంది అంటే. డౌట్ మీద వెళ్తే మళ్ళీ తలకైనా పెన్ ఎందుకని డబల్ డబల్ అవ్వకూడదు. టూ నాట్ సిక్స్. ఓకే, థ్యాంక్ యూ. స్కూటీ ఆర్డర్స్ వస్తే కొంచెం ప్లస్ అవుతుంది. సైడ్కి ఎక్కడ ఆపాలి? మొత్తం మెయిన్ రోడ్ ముందుకు వెళ్ళవా? హైటెక్ సిటీ, మై హోమ్ ఆబ్రా. వెనక్కే పోవాలా? కింద డిక్కీ మాత్రం, నా డిక్కీ ప్యాక్ ప్యాక్ అయిపోయింది మామ. ఓకే, పక్క లైన్లోకి వెళ్ళి పోవాలి, పక్క గల్లీలో. నేను అదే మళ్ళీ వెనక్కి చూపిస్తుంది నేను అనుకున్నా, షాక్ లో ఉన్నా. సైడ్ క్యాన్సల్ చేసింది నీ అమ్మ చెత్త. ఎందుకు ఎందుకురా, ఎందుకు పుడతారు? నాకు ఒక్కడికే నా, నేను ఇంకా ఇప్పుడు పర్ఫార్మెన్స్ తగ్గలేదు చూడు. ఇప్పుడు కస్టమర్ క్యాన్సిల్ చేసాడు, అయినా సరే మళ్ళీ 18లో ఉంది. ఒక్కోసారి సంబంధం లేకుండా తగ్గిస్తున్నాడు, ఒకసారి తగ్గించాల్సిన టైంలో తగ్గిస్తలేడు. గైస్ ఇంకో రైడ్ అయితే వచ్చింది. సో టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 400 రూపీస్ అని. 4కి స్టార్ట్ అయ్యాను, 7 అవుతుంది టైము. సో 4 hours 3 hours 30 minutesలో 7:30 యాక్చువల్లీ. సో 3 hours 30 minutesలో నాకు వచ్చిన ఎర్నింగ్స్ 400 రూపీస్ అయినాయి. ఓలాలో వచ్చేసి 71 రూపీస్. సో మొత్తం 470 రూపీస్ అయింది ఎర్నింగ్స్. హోల్డర్ మళ్ళీ బాటిల్తోనే చేసుకున్నాను. ఇప్పటికైతే పర్లేదు, బట్ నాకు ఛార్జింగ్ పాయింటే లేదు బ్రదర్ ఇక్కడ. ఇప్పుడు మెయిన్లీ నాకు ఛార్జింగ్ పాయింట్ కావాలి. డిక్కీది ఏమైనా సడన్గా వర్క్ అవ్వట్లేదు డిక్కీలో ఛార్జర్. ఇప్పుడు పవర్ బ్యాంక్ తీసుకున్నామంటే మినిమం మంచి పవర్ బ్యాంక్ తీసుకుంటే 2,000-1,500 పెట్టాలి ఈజీగా. ఇంతనే అనుకుంటా. ర్యాపిడ్ ఉన్నా ఓటీపీ 9. తెలీదా? ఒక నిమిషం చూసుకోండి. ఓకే, $73. ఓకే. నాలెడ్జ్ సిటీలో అయితే రైడ్ వచ్చింది కస్టమర్ది. 8 లాస్ట్లో ఉంది. 8 ఛార్జింగ్ లేదు, ఇంకా గట్టి గుట్టొచ్చు ఎర్నింగ్స్. ఇప్పుడు గట్టి వస్తున్నాయి రైడ్లు. కిషోర్ దీప్ ర్యాపిడో 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 83. స్టేటా? స్టాప్ 109. ఓకే, థ్యాంక్ యూ. టైం వచ్చేసి కరెక్ట్ 8 అవుతుంది. సో ఎర్నింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యాను, టైం వచ్చేసి 8 అవుతుంది. 4 అవర్స్లో 600 ఎర్నింగ్స్ ఓన్లీ ర్యాపిడోలో. 600 ర్యాపిడోలో. ఓలాలో వచ్చేసి 72. సో 676 రూపీస్ అన్న ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి. చేతులు చూడ ఎలా అయిపోయినాయి, మొత్తం నల్లగా అయిపోయినాయి భయ్య. ఏమంటుందో లేదో తెలియదు, కలర్ పోతుందో లేదో తెలియదు. కానీ ఛార్జింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 19కి వచ్చేసింది, స్విచ్ ఆఫ్ అవుతుంది. రైడ్స్ యాక్సెప్ట్ చేయొచ్చు ఇప్పుడు కూడా ర్యాపిడో, కానీ వద్దు చాలు. 18 రైడ్స్ కంప్లీటెడ్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇంటికి వెళ్దాం ఇంకా. 6th November ఎర్నింగ్స్ వచ్చేసి పార్ట్ టైము అదే అనమాట. ఫ్యూయల్ తాగింటుంది, ఒక ఫ్యూయల్ ఒక 150 తాగింటుంది. సబ్స్క్రిప్షన్ ఒక 89 రూపీస్. ఇంకా ఎర్నింగ్స్ 1000 అప్పుడే క్రాస్ అవ్వలేదు, ఇంకా ఉంది లిమిట్. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్కి రైడ్స్ వస్తుంది. ఇంటి వరకు వస్తే బాగుండు. హైటెక్ సిటీ మెట్రో యాక్సెప్ట్ చేద్దామా? అరే యాక్సెప్ట్ చేసా వద్దనుకున్నా చేస్తా. ఇంకా పర్లేదు కదా, చేశాను, ఇంకా ఆలోచించకూడదు. యాక్సెప్ట్ చేశాను, ఓకే చూద్దాం. ఇది మహా అయితే 50 రూపాయలు వస్తుంది. 6 యూటాన్ 59.
2 4. ఓకేనా? ఆ బ్రోని అయితే దించేసాం అనమాట. సో చెప్పాను కదా 50 రూపీస్ దాకా రావచ్చు అని. ఇంకా ఇలా వస్తూనే ఉంటాయి, యాక్సెప్ట్ చేయలేము ఇంకా. కాదు, జస్ట్ 4 hours 30 minutes 4 గంటల 30 నిమిషాల్లో వచ్చిన ఎర్నింగ్స్ 720 రూపాయలు. దాంట్లో 220 రూపాయలు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్లస్ పెట్రోల్ తీయగా మిగిలిన పైసలు వచ్చేసి 500 రూపీస్. 4 గంటలు 500 ఎర్న్ చేశాను. అది మ్యాటర్. సో టాటా, బాయ్ బాయ్.